హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. డైలీ వ్లాగ్‌ని షేర్ చేసుకుంటూ. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తా ఉంటే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసేయండి మన ఛానల్‌ని. అలాగే హైప్ బటన్ కూడా వస్తే హైప్ కూడా చేయండి. ఈరోజైతే ఒక డైలీ వ్లాగ్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది సెలవులకు ముందు హాఫ్ డే సెలవులప్పుడు తీసానండి. ఈ వీడియోస్ అన్ని కొన్ని పోస్ట్ చేయలేదు. ఇందులో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నా. ఈ వీడియోస్ అన్ని స్టోరేజ్ ఎక్కువైపోయిందని చూస్తా ఉంటే ఈ వ్లాగ్ కూడా అందులో ఉండిపోయిందనమాట. ఇప్పుడు మార్నింగ్ ఎప్పుడో లేచానండి. 5 కల్లా లేచిపోయాను. లెగిసిన వెంటనే బయట ఎలా ఉందో మీకు చూపిస్తా ఉన్నాను. బయట చూసారు కదా చీకటిగా ఉందనమాట. బయటే వేసవికాలం కాబట్టి బయటే నిద్రపోతున్నాము. నిద్రపోయిన తర్వాత లెగిసిన వెంటనే ఇంకా నేను ముందు పొయ్యి అయితే అంటిస్తున్నానండి. ఎందుకంటే పిల్లలు స్నానాలు చేసి స్కూల్కి వెళ్తారు కదా. ఇక్కడైతే బయట పొయ్యి దగ్గర అయితే కూర్చొని పొయ్యి రాజేస్తా ఉన్నాను. ఇలా పొయ్యి మీద వంట చేస్తే చాలా బాగుంటది అనమాట. అంటే త్వరగా వంట అనేది త్వరగా అయిపోద్ది. మనకు కూడా కొంచెం పని ఈజీగా అయినట్టు అనిపిస్తుంది అనమాట. అందులో ఈ రోజండి గ్యాస్ లేదు మాకు. గ్యాస్ అయిపోయింది అనమాట నిన్న. గ్యాస్ అయిపోవడం వల్ల నేను పొద్దున్నే చీకటితో లేసాను. మళ్ళీ వాళ్ళకి లేట్ అవుతుంది కదా క్యారేజీలు అనేసి. హాఫ్ డే అయినా కొన్ని రోజులు క్యారేజీ పట్టుకెళ్ళారండి. అందుకనేసి నేను లేట్ అవుతుందని ఇంకా గబగబా అయితే వంట చేస్తున్నాను. మళ్ళీ ఎండ వచ్చేస్తుంది కదా. ఎండ వచ్చిందంటే మళ్ళీ ఇబ్బంది పడిపోవాలి అక్కడ. అందుకే పొద్దున్నే లేగడంతోనే ముందుగా పొయ్యి అయితే రాజేసేస్తాను. ఈ విధంగా పుల్లలు కొబ్బరి డొప్పలు ఉంటాయి కదండి. కొబ్బరికాయలు ఒలిచిన పీసు అలాగే కొన్ని కాగితాలు అవి పెట్టి పొయ్యి అంటిస్తున్నా. ఇంతవరకు అయితే కిరసనాయిల్ ఉండేదండి. ఇప్పుడైతే కిరసనాయిల్ లేదు కదా. కిరసనాయిలు మా చిన్నప్పుడు కిరసనాయిల్ ఉండేది. ఆ కిరసనాయిల్ అయితే ఎంత కావాలంటే అంత కోటాకాడ ఇచ్చేవాళ్ళు కాబట్టి ఎంత కావాలంటే అంత పొయ్యిలో పోసేసి అంటించేసేవాళ్ళం. అగ్గిపుల్ల వేస్తే అదే అంటుకునేది. ఇప్పుడైతే కిరసనాయిలే లేదు కదా. మా పెళ్ళైన 1 ఇయర్ 2 ఇయర్స్ అయితే కిరసనాయిల్ ఉందనుకోండి. తర్వాత నుంచి ఇంక కిరసనాయిల్ అదే లేదు. ఇంకా దొరకలేదు. కోట దగ్గర కూడా ఇవ్వలేదు అనమాట. ఇంక ఇలా పొయ్యి మంటేస్తాను. ఒక పక్కన పొయ్యి అంటుకునే లోపల బిందెతో అయితే నీళ్ళు తెచ్చేస్తున్నానండి. ఆల్రెడీ గిన్నెలన్నీ బయట వేసేసాను. ఇంకా ఈ నీళ్లు పట్టేసి ఈ నీళ్ళు తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఉన్న పని చేసుకోవడమే. ఇంకా డైలీ వర్క్ ఇదే కదండి. ఇంకా లేడీస్ అన్నాక మనం లేవడం, తుడుచుకోవడం, తోముకోవడం, వండుకోవడం ఇంక ఇదే సరిపోద్ది అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే ఇంకా కష్టంగా ఉంటుంది. ముందైతే ఇంక పొయ్యి మీద నీళ్ళు పెట్టేస్తానండి. నీళ్ళు పెట్టేసిన తర్వాత అప్పుడు ఈ నీళ్ళు ఆగుతూ ఉంటాయి కదా. ఈ లోపల మనం గుమ్మాలు అయితే తుడిసేసుకొని గదులు గుమ్మాలు కూడా ఒకసారి తుడిసేస్తాను నేను నీట్గా. ముందు అరుగు మీద నుంచి తుడుచుకొచ్చేస్తున్నాను. గదిలో వదిలేసాను. ఇవి తుడిసేసాను అనుకోండి. అరుగు ఇది తుడిసేసి చిన్నగా ముగ్గు కూడా వేసేసుకుంటే మనకి చూడడానికి కొద్దిగా బాగుంటది కదా. పిల్లలు లేచేటప్పటికి ఇంకోండి బాస్కెట్లు కారేసాలు అవన్నీ తోమలేదు కదా. అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకుంటాను. అవి తోమేసి తర్వాత క్యారేజీలు పెట్టే టైంకి మళ్ళీ క్యారేజీలు పెట్టేసి బాస్కెట్లు ఇచ్చేస్తాను. ముందైతే గదులు కూడా తుడుచుకొచ్చేస్తున్నానండి నేను. ఈ గది అయితే దేవుడి గది అది. అందుకని అది ముందు తుడుచుకొచ్చేసాను. ఆ తర్వాత ఇటు సైడ్ గదులు ఉన్నాయి కదా అది కూడా తుడుస్తాను అనమాట. ఇక్కడ ముందు గుమ్మాలు అయితే తుడుచుకొచ్చేస్తున్నాను. అది కూడా తుడిచేసానండి. గది కూడా తుడిచేసి అంటే ఇప్పుడు బెడ్రూమ్ అవి ఉన్నాయి కదా అవి కూడా తుడిచేసాను. తుడిచేసి నీట్గా గదులనేది మొత్తం తుడిసిన తర్వాత వాకిలు అయితే తుడుస్తానండి. ఇలా తుడుచుకుంటూ వెళ్ళి ఇంకా అక్కడ చెత్త అనేది ఎత్తేస్తాను. అక్కడ మూలన చెత్త ఎత్తేసి డస్ట్బిన్ ఉంటాయి అనమాట. అందులో పోసేస్తాను. అలాగా పోసిన తర్వాత బయట మాకు ఇది ఒకటే కాదండి. బయట కూడా గేట్ తీసాక బయట రోడ్డు కూడా క్లీన్ చేసుకుంటాను. రోజు క్లీన్ చేసుకోవాలి అంటే రోజు తుడిచేసి గేట్ అయితే తీసేసి మెట్లు గట్ట అన్ని తుడిచేస్తాను అనమాట. మెట్లు తుడుచుకొని ముందు బయట కూడా రోడ్డు కూడా తుడిచేసి నీళ్ళు అవి జమ్ముకొని ముగ్గేసుకుంటాను. ఫ్రైడే అలాగే డే బై డే అయితే వేస్తాను. లేదంటే డైలీ వేస్తాను అనమాట ముగ్గు కనుకుంటే. చూడండి అప్పుడే కొంచెం నేను లేచినప్పుడు బాగా చీకటిగా ఉంది కదా. అప్పుడే తెల్లారిపోయినట్టు అయిపోయింది అనమాట.
ఇంకా ఫాస్ట్‌గా తుడిచేసాను. ఇంకా ఇదైతే చాలా సేపు ఉంటదండి. కాకపోతే నేను ఫాస్ట్ మోడ్‌లో పెట్టేసి ఇంకా వర్క్ అయితే చేసుకుంటున్నా. ఇంకెక్కడైతే నీళ్ళు జిమ్మేసి ముగ్గేసుకుంటా అనమాట. ఈ విధంగా నీళ్ళు జిమ్మేసుకుంటానండి ఒక గుమ్మం దగ్గర. ఇంకో గుమ్మం దగ్గరైతే బండ్లుంటాయి గాబట్టి అంటే ఆ టయానికి బండుంటది గాబట్టి ఇంక నేనేమి అక్కడ ముగ్గు గట్టా ఏమేయట్లేదు. ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ మాత్రం ముగ్గేసేసుకుంటాను. మనం పొద్దున్నే లేచి చీకటితో లెగిసి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకుంటే మనకి ఇంక పెద్ద పనేమి ఉన్నట్టు అనిపించదు కదండీ! నాకు గూడా అంతే సేము. ముందు మనం లేచిన వెంటనే గుమ్మాలయి తుడుచుకొని ముగ్గులేసేసుకుంటే నీట్‌గా ఉన్నట్టు అనిపిస్తది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటదనమాట నాకు. ఇంగోండి ఇలా సింపుల్‌గా నాకొచ్చిన చిన్న ముగ్గునైతే ఏసేసుకొని ఇంక లోపలికైతే ఎళ్ళిపోతున్నాను. అప్పటికే ఇంకొంచెం తెల్లారిపోయిందనమాట. చూడండి ఏ విధంగా తెల్లారిందో. ఇంకా అయితే మా ఇంటి ఎదురుంగా ఉన్నవాళ్ళు ఎవరో మా మేనత్త వాళ్ళు ఎవరో లెగలేదనమాట. ఇంకిక్కడొచ్చేసి గిన్నెలున్నాయి. ఆ రోజు నైట్ కూడా మసి గిన్నెలే గదా! అంటే అన్నం అయ్యి పొయ్యి మీద వండుతున్నాను గాబట్టి ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే అంతమందొస్తున్నారనండి ఇంటికి మిషన్ దగ్గరికి. వాయిస్ సగం సగం ఇచ్చుకుంటూ, సగం సగం ఆపుతూ లేట్ అయిపోతా ఉందనమాట నాకు. ఇక్కడ గిన్నెలన్నీ ఇంకిలా ఉన్నాయి కదా! వీటన్నిటిని ముందుగా తోమేసుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఈటిల్లోనే వండుకోవాలి గదా! నైట్ వండినవి. ఇంకా ఆటిల్ని అన్ని గిన్నెలు మసి చేయడం ఎందుకనేసి నేను ముందు ఒక 2, 3 గిన్నెలనే మసికి పెట్టుకుంటా అనమాట. వాటిని మాత్రమే తోమేసుకుంటున్నాను. ఇంగోండి అన్నానికి కావాల్సినవి మాత్రం ముందు తోమేస్తున్నాను. ఇంగోండి ఇక్కడ ఒక ప్లేటు అన్నం పొయ్యి మీద పెట్టడానికి గిన్నె అనమాట. నిజంగా అండి బూడిదతో తోముకుంటే అసలు గిన్నెలు తళతళ మెరిసిపోతాయనమాట. బూడిది, సబ్బేసి తోమితే. మనం స్టవ్ మీద వండినవి కూడా అంత తెల్లగా ఉండవు. అంత తెల్లగా ఉంటాయనమాట. ఇక్కడైతే ముందు బియ్యమైతే గిన్నెలో పోసేసుకొని బియ్యంలో కొంచెం అక్కడక్కడ రాళ్ళు బెడ్డలు అయి ఉన్నాయండి. ఆటిలన్నిటిని ఏరేసి నీట్‌గా కడిగేసుకొని తెచ్చుకుంటాను. ఒక పక్కనేమో గాలిచ్చాలండి. నల్ల బెడ్డలున్నాయి గదా! అవేమో ఉంటాయి. లాస్ట్‌లో కూడా ఇసుక ఉండిపోతుందనమాట. అందుకని గాలిస్తున్నాను. ఇక్కడ బియ్యం నీట్‌గా కడిగేసి గిన్నెలో పెట్టి కడిగేసి గాలిచ్చుకొని ఇంకో దాకలో ఏసుకొని తెచ్చేసి నేను వంచనండి అన్నం. అట్టెసరయితే పెడతాను. ఎప్పుడు అన్నం వంచను. ఎప్పుడన్నా ఒకసారి వంచుతాను. ఎక్కువ శాతం ఏంటండి డైలీ నాకు వేరే ఉన్నప్పటి నుంచి గూడా అట్టెసరు అలవాటయిపోయిందనమాట. అంతకుముందయితే ఉమ్మడిలో ఉన్నప్పుడు వంచేదాన్ని. మా అత్తయ్య వాళ్ళైతే అట్టెసరు అందుకైతే అట్టెసరయితే తినరనమాట. అందుకనే నేను అన్నం వంచుకుంటాను. ఈ లోపల మా పిల్ల గూడా లేచిపోయి వచ్చేస్తుంది గదా! లేచొచ్చి తనైతే ఇంకా గిన్నెలో మొహం అయితే కడిగేసుకుంటుందండి. మా వారు గూడా లేచి చేలోకైతే ఎళ్ళిపోతున్నారు. ఇంకా నేను మాత్రం ఇంకా బియ్యం అయి కడిగేసి అన్నం పొయ్యి మీద ఏసేసుకొని అన్నం పొయ్యి మీద పెట్టేసి ఇంకప్పుడు మళ్ళీ ఉన్న పని చేసుకుంటాను. ఇంగోండి నీళ్ళైతే మసల కాగిపోయినాయి. పొయ్యిలో పుల్లలైతే ఎక్కేసుకొని మళ్ళీ ఒక 2 పుల్లలని ఎక్స్ట్రా పెట్టేసి అన్నం పొయ్యి మీద పెట్టేశాను. ఈ అన్నం పొయ్యి మీద పెట్టి ఇక్కడ కూర్చొని ఆ పొయ్యి సరిపోయిందనమాట. అది ఆరిపోయింది గదా! ఆరిపోయినప్పుడల్లా చూసుకొని మనం ఊదుకోవాలి. ఈ లోపల ఇంక పిల్ల గూడా వచ్చేసింది గదండీ! వాళ్ళు ఫ్రెష్ అయిపోతారనమాట. స్నానం చేసేస్తారు. ఇంకా నాకిక్కడ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాను గదా! ఈ అన్నం చూసుకుంటూ కూరకి నెక్స్ట్ కూర కోసం రెడీ చేసుకోవాలి. అన్నం ఉడకంగానే కోడిగుడ్లయితే పొయ్యి మీద ఏసేస్తానండి. ఈరోజు కోడిగుడ్ల కూర అయితే వండుతున్నాను. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాక ఇంక కోడిగుడ్లు గూడా వాటర్ ఏసేసుకొని గిన్నెలో అందులో కోడిగుడ్లనేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం అన్నం ఉడకంగానే కోడిగుడ్ల గిన్నె గూడా దాని మీద పెట్టి అయి ఉడికే లోపల ఉల్లిపాయలవి కోసేసుకోవచ్చు.
కోడిగుడ్లన్నీ అందులో వేసేసానండి. ఇంకా నీట్‌గా కడుక్కొని వచ్చాను. అది కొంచెం పైన బాలేదనమాట. అందుకనే కడుక్కొచ్చేసి పక్కకు పెట్టేసాను. ఈ లోపల కూరకు కావాల్సినవన్నీ కూరగాయలన్నీ అంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఉంటది కదా! అవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటున్నా. అప్పుడు అయన్నని చూసుకుంటా మనం ఇయి కూడా కోసేసుకోవచ్చని. ఈ లోపల మా అబ్బాయి కూడా అయితే లేసొచ్చేసాడండి. లేసొచ్చి ఇంకా పొయ్యి దగ్గరైతే కూర్చున్నాడు అలాగా. వాడిని లేపి నేనింకైతే వంట చేయాలనమాట. అంటే అవి కోసుకోవాలి. వాడేమో లెగడమే చాలా బద్ధకంగా లెగుతాడు. ఇంకా ఆడు ఫ్రెష్ అవ్వలేదనమాట. ఇంక నేను నీళ్ళ మీద అయితే చల్లారిపోతాయని మూతేసినట్టేసి ఇంకా దాంట్లోకి గెట్టయి పెట్టుకున్న అన్నం ఉడికే లోపల ఇంకా ఉల్లిపాయలయితే కోసుకుంటా ఉన్నామనమాట ఇక్కడ. ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కోసేసి నేను ఆ ప్లేట్‌లో అయితే ఏసేసుకుంటున్నాను. ఇవన్నీ కోసుకొని పక్కకు పెట్టేసుకున్నామనుకోండి. ఇది అయ్యే లోపల మనం వెంటనే మళ్ళీ రెడీగా వంట చేయడానికి పెట్టేసుకోవచ్చు. అందుకని ముందుగా అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అయితే కోసేస్తున్నాను. ఇలాంటివి వ్లాగ్స్ మీకు ఇష్టమా? మన ఛానల్‌లో చూడడానికి ఇష్టపడుతున్నారా? లేదంటే నార్మల్‌గా ఏమంటారు బ్లౌజ్ కటింగ్‌లు, స్టిచ్చింగ్‌లు చేయమంటారా అనేది కూడా మీరు కామెంట్‌లో తెలపండి. నేనైతే వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా. లేదంటే బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ నేనేం వర్క్ చేస్తున్నాను ఏంటనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఏ కంటెంట్‌ని ఇష్టపడుతున్నారో కామెంట్‌లో తెలిపారనుకోండి. ఆ కంటెంట్‌ని బట్టి నేను చేస్తాను. మనకి వీడియోస్ అనేది గమ్మున వ్యూస్ రావట్లేదు కదా! వ్యూస్ ఇలా రోజు ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తానండి. ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు మనం వీడియో ఎక్కువ ఏది వ్యూస్ బాగా వస్తుందో అది చూసుకొని నేను దాన్ని బట్టి ఆ కంటెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. పిల్లలు స్కూల్ హడావిడి ఎలాగో ఇప్పుడు కూడా మొదలైపోయిందండి. ఇంక ఈరోజు కూడా కూరొచ్చేసి వంకాయ ఎగురైతే వేసేసి పిల్లలకి క్యారేజీ పెట్టి పంపించేసాను. స్కూల్స్ తీసి అప్పుడే మనకి వారం రోజులైతే గడిచిపోయిందనమాట. నిన్నైతే మొహరం కాబట్టి ఫ్రైడే మొహరం కాబట్టి సెలవు అనేది ఇచ్చారు. ఇంటి దగ్గరే ఉన్నారండి. ఈరోజు శనివారం కదా! మళ్ళీ మార్నింగ్ లేచి యథావిధి ఉరుకులు పరుగులుగా మనం ఇంట్లో పని అంతా చేసేసి పిల్లల్ని అయితే స్కూల్‌కి పంపించేసి నేను ఇంకా మిషన్ గదిలోకి వచ్చానండి. నిన్నైతే మిషన్ ఎట్టడానికి అయితే అస్సలు టైం లేదు నాకు. గదిలన్నీ శుక్రవారం కదండీ పూజ చేసుకుందాం అనేసి నేను ఇంకేం పని చేయలేదు. ఇంకా లెగిచి మొత్తం అంతా గదులన్నీ తుడుచుకొని నీట్‌గా మాపెట్టుకొని ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నాననమాట. బయట హాలు అవన్నీ కడుక్కొని మొత్తం దేవుడి పటాలన్నీ బొట్లవి చాలా రోజులయిందనమాట. అవన్నీ క్లాతులవి మార్చక బల్ల మీద మొత్తం నీట్‌గా తుడిసేసుకొని బల్ల మీద క్లాతులవి ఉతికేసుకొని, ఆరేసుకొని అవన్నాటిల్ని మడిచి పక్కకు పెట్టుకున్నాను. ఒక 2 క్లాతులను వేరే క్లాతులనైతే పరుచుకొని మళ్ళీ దేవుడి ఫోటోలన్నీ నీట్‌గా తుడుచుకొని బొట్లయితే పెట్టుకొని నిన్న ఈవినింగ్ అయితే ఫ్రెష్‌గా పూజ చేసుకున్నానండి. నాకు నిన్న పూజ చేసిన ఇప్పటి నుంచి చాలా పాజిటివిటీ అనేది వస్తదనమాట మనకి. మన ఇంట్లో ఉన్న ఓయ్ బాయ్. పిల్లల్ని స్కూల్‌కి పంపేసిన తర్వాత ఉన్న పని చేసుకున్నానండి ఈరోజు. ఇంకా ఈరోజు పొద్దున్నే అయితే వర్షం అయితే వచ్చింది. వర్షం కారణంగా అయితే పొద్దున్నే లేచిన వెంటనే ఇంకేమి గమ్మున చేయలేకపోయామనమాట. వర్షం తగ్గిన తర్వాత అయితే ఇంట్లో పని అయితే అయిపోయిందండి. వర్షం తగ్గలేదు. 10 వరకు అయితే వర్షం తగ్గలేదనమాట. వర్షం వస్తానే ఉంది. వర్షం తగ్గిన తర్వాత ఇంకా జాయిగా మిషన్ దగ్గరకొచ్చాను. పొద్దున్నే కొంచెం బద్ధకం అనిపించింది. అంత తొందరగా పని అయిపోయినా సరే ఒక్కోసారి బద్ధకం వేస్తది కదా! బద్ధకం అనిపించి అయితే మిషన్ దగ్గరికి రాలేదు. ఒక రోజు పొద్దున్నే మిషన్ ఎక్కాలనిపిస్తదనమాట. వీడియో అయితే ఇలా సింపుల్‌గా ఉందండి. పాత వ్లాగ్ అయినా సరే చూసి మంచిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మన వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు. కాకపోతే లైక్స్ చేయట్లేదండి. ప్లీజ్ మీరు తప్పకుండా ఒక లైక్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఉపయోగపడతదనమాట. వీడియో అయితే ఇలా సింపుల్‌గా అయితే తీసానండి. నా డైలీ వ్లాగ్ ఇక్కడితో వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌కి వ్యూస్ ఇస్తారని మనస్ఫూర్తిగా